2 రెమ్మలు కరివేపాకు పచ్చడి వేసుకొని ఇలా తాలింపు గింజలు మొత్తం పచ్చడిలో కలిపేటట్టు కలుపుకోవాలి. అసలు ఎంత బాగుందంటే హలో, వెల్కమ్ టు లక్ష్మీ ప్రభు వ్లాగ్స్. నేను మీ లక్ష్మి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మరో రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే చింత చిగురు పచ్చడి, రోటి పచ్చడి. అది ఎలా చేయాలి, దానికి ఏమేమి కావాలో అవన్నీ చూపిస్తారండి. చింత చిగురు తీసుకున్నా, ఇది ఒక 50 గ్రాములు ఉంటుంది. దీనికి కావాల్సిన ఎండుమిరపకాయలు కూడా ఒక 50 గ్రాములు ఉంటాయి. పుట్నాల పప్పు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, 1 స్పూను నువ్వులు, 1 స్పూను జీలకర్ర, తాలింపు గింజలు, 1 ఎల్లిపాయ గడ్డ ఒక్కటి. ఇలా శుభ్రం చేసుకొని మనము వేపుకోవాలి పచ్చడికి. ఇంకేం లేదు, ఈ తొందరగా అయిపోతుంది. ఊరికే చింత చిగురు వండుతుంది ఏంది ఆంటీ అనుకోకండి. ఎండాకాలంలో చింత చిగురు ఎక్కువ దొరుకుతుంది. అందుకే ఇది అయిపోయేదాకా నేను ఏదో ఒక దాంట్లో వేసి వీడియో పెడుతూనే ఉంటా. మనకు వర్షాకాలం వచ్చిందంటే ఇది దొరకదు. మీరు కూడా తీసుకొచ్చుకొని ఏదో రకంగా వండుకోండి. మీకు ముందే కోడిగుడ్డు చింత చిగురు పెట్టాను. అందులో ఏమేమి పోషకాలు ఉంటాయి అన్నీ చెప్పాను కదా. చింత చిగురు గురించి నేను ఎక్కువ ఏమి చెప్పదలుచుకోలే, అన్నీ చెప్పాను. అన్ని ఆకుకూరల కంటే ఎక్కువ దీంట్లో ఐరన్ ఉంటుంది, సి విటమిన్ అన్నీ ఉంటాయి ఇందులో. ఇక మనం కిచెన్లోకి వెళ్ళి ఇవన్నీ వేపుకొని చింత చిగురు పచ్చడి రెడీ చేసుకుందాం పదండి. చిన్న వేడెక్కింది. ఇప్పుడు పల్లీలు వేపుకుందాం. పల్లీలు ఎందుకంటే ముందే వేస్తాను. ఇవి పైన వేగుతాయి కదా, వేగినాయి అని తీయకూడదు, లోపల కూడా వేగాలి. మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసి వేపుకుందాం. ఈ వేడికే వేగిపోతుంది జీలకర్ర. ఇంకా నువ్వులు కూడా వేస్తాను. ఈ నువ్వులు లాస్ట్కి ఎందుకు వేస్తాను అంటే ఇవి ఒట్టిగానే చిట్ల పట్ల అవుతూ ఉంటుంది. అందుకని కొంచెం వేడి ఉన్నా వేగిపోతూ ఉంటాయి అది నువ్వులు. అది వేగుతూనే ఉన్నాయి చిట్ల పట్ల. స్టవ్ బంద్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదే గిన్నెలో 1 పావు నూనె వేసుకొని మిరపకాయలు వేపుకోవాలి. మిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి దోరగా. ఎందుకంటే ఒట్టిగానే మాడిపోతుంటాయి. మాడిపోతే నల్లగా అవుతా ఉంటుంది పచ్చడి. పోయినాయి గిన్నెలు తీసేసి చల్లారిగా రోటి పచ్చడి చేసుకోవాలి. ఇదే నూనెలో ఇంకా నూనె అవసరం లేదు. చింత చిగురు వేపుకుందాం. వేగిపోయిందండి. ఇది కూడా ఒక గిన్నెలో తీసేసుకుందాము. ఇలా వేపుకోవాలి దోరగా. ఇప్పుడు మనం పచ్చడి రెడీ చేసుకుందాం. వేపు పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, జీలకర్ర ఇలా రోట్లో వేసుకొని నూరుకుందాం. పుట్నాలు కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా నూరుకోవాలి. ఇలా నూరుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది. మిక్సీ కూడా బాగానే ఉంటుందిలే, కానీ రోటి పచ్చడి ఇంకా టేస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకొని నూరుకుందాం. ఇప్పుడు ఎల్లిపాయ వేసుకుందామండి. ఎల్లిపాయ గురించి మీకు చెప్పా కదా. ఇది రోజొక్కటి అంటే ఇది ఒక్కటి. రోజొక్కటి పరిగడుపున తింటే కొలెస్ట్రాల్ మొత్తం పోతుంది. పరిగడుపున తినాలి ఎల్లిపాయ. అందరూ తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ చింత చిగురు పచ్చడి కంపల్సరీ. చింత చిగురు పచ్చడే కాదు, చింత చిగురు తెచ్చుకొని ఏదో రకంగా పప్పులో కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, పచ్చళ్ళు, కోడిగుడ్ల కూర అన్నిట్లో వేసుకొని తినండి. సమ్మర్లో దొరుకుతుంది కాబట్టి తీసుకొచ్చుకోండి. గల్లుప్పు వేయాలండి. ఇది గల్లుప్పు వేస్తే తొందరగా మెదుగుతుంది. నేను ఎక్కువ శాతం గల్లుప్పే వాడతాను. సరిపోకుంటే మనము మెత్తటి ఉప్పు ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. ఉప్పులో మిరపకాయలు మంచిగా మెదిగిపోయినాయండి. ఇప్పుడు చింత చిగురు వేసుకుందాం. కమ్మటి వాసన వస్తుంది. నువ్వులు వేసినాం, పల్లీలు వేసినాం కదా, అందుకే కమ్మగా వాసన వస్తుంది. కొంచెం నీళ్ళు పోసుకుందాం. చూడండి ఎలా అయిందో చింత చిగురు పచ్చడి. బాగుంది. అసలు ఎండాకాలం కదా, చెమటలు కారుతున్నాయి కదా అని ఊరుకుంటే మన పొట్ట నిండాలి కదా, నూరుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి. అందుకే నాకు చింత చిగురు పచ్చడి చేసుకోవాలని చాలా ఇష్టం. చేశాను, అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెము తాలింపు వేసుకుందాం మనం. చూడండి ఎంత బాగుందో నూరడం. ఇప్పుడు దీన్ని కొద్దిగా నూనె వేసి తాలింపు వేసుకుందాం రండి. స్టవ్ ముట్టించుకొని ఇదే గిన్నెలో 1 పావు నూనె వేసుకొని తాలింపు వేసుకుందాం. నూనె వేడెక్కింది. తాలింపు గింజలు వేస్తున్నా. 2 ఎండుమిరపకాయలు, ఎండుమిర్చి గింజలు ఇవి కూడా వేస్తున్నాయి. ఇవి మంచిగా పంట కింద పడుతుంటే
భలే టేస్ట్గా ఉంటాయి ఈ గింజలు. 2 రెమ్మలు కరివేపాకు, కొద్దిగా ఇంగువ, 1 అర స్పూన్ పసుపు, పచ్చడి వేసుకొని తాలింపులో కలుపుకోవాలి. ఇలా తాలింపు గింజలు మొత్తం పచ్చడిలో కలిపేటట్టు కలుపుకోవాలి. ఇక అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. చింత చిగురు రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా పదండి. మనం ఇంతసేపు కష్టపడి చింత చిగురు రోటి పచ్చడి రెడీ చేసాము. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం మీకు. చెమటలు వచ్చేటట్టు నూరిన నేను ఇది. మీరు కూడా ఇలానే నూరుకోండి, మిక్సీలో పట్టుకోకండి. మీకు నూరుకుంటే ఎక్కువ చేయకండి, కొంచెమే చేసుకోండి. మీ వరకు ఎక్కువ చేసుకొని ఎందుకు పడేయడము, తక్కువ చేసి రోట్లనే నూరుకోండి. దీంట్లో చింతపండు వేయకూడదు, ఇదే పులుపు. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఆ పప్పులు పల్లీలు బరకగా చేశాను కదా, అసలు పంట కింద పడితే ఎంత బాగుందో టేస్టు. మళ్ళీ మిరపగింజలు వేసే తాలింపులా అవి కూడా నములుతుంటే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా చేసుకోండి. ఇగో మిరపకాయలు అసలు మనము వేపుకొని తింటాం కదా, ఇది మళ్ళీ టేస్ట్ ఉంది. మిరపకాయ కూడా ఆ నూనెలా వేగి చాలా బాగుంది. ఈ రోటి పచ్చడి నాకు చాలా ఇష్టం అండి. ఊరగాయ పచ్చళ్ళ కంటే మనం ఫ్రెష్గా చేసుకున్నది చాలా బాగుంటుంది, టేస్ట్గా, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. ఏ రోటి పచ్చడి అయినా తక్కువ చేసుకోండి. 2 రోజుల కంటే ఎక్కువ ఉండదు. వేడి అన్నంలా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు బాక్స్లో పెట్టుకోవచ్చు. మన టిఫిన్లో పొద్దున్నే టిఫిన్ చేసుకొని ఇంకా హడావుడి లేకుంటే ఈ రెడీగా ఉంటుంది కదా పచ్చడి, ఇది వేసుకొని తినొచ్చు. ఇడ్లీకి తినొచ్చు, దోశకి తినొచ్చు, రైస్కి కూడా తినొచ్చు. నా వీడియో చివరి దాకా చూడండి, మధ్యలో ఆపకండి. చివరి దాకా ఎందుకు చూడమంటానంటే నేను దాంట్లో ఏమేమి వేసినా ఏమేమి మాట్లాడినా అవన్నీ మీకు తెలియాలి కదా, అందుకే చివరి దాకా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మీ ముందుకు వస్తా. బాయ్.